వ్రతం చేస్తున్నప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని పెద్దలు ఎందుకు చెప్తారు? అసలు వీటిలో ఏదైనా దోషం ఉందా? లేక దీని వెనుక ఆధ్యాత్మిక కారణం ఉందా? హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఆహారాన్ని సాత్వికం, రాజసం, తామసం అనే 3 గుణాలతో అనుసంధానించి చూస్తారు. కొన్ని సంప్రదాయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిని రాజసిక లేదా తామసిక ఆహారంగా పరిగణించి వ్రతాలు, పూజలు, ధ్యానం చేసే సమయంలో వీటిని దూరంగా ఉంచుతారు. దీని వెనుక ఉన్న ప్రధాన భావన ఏంటంటే, వ్రతం అంటే కేవలం ఆహార నియమం కాదు, మనసును కూడా నియంత్రించుకోవడం. వ్రత సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇంద్రియాలపై నియంత్రణ ఉండాలి, దైవస్మరణపై ఏకాగ్రత పెంచాలి. అందుకే సులభంగా జీర్ణమయ్యే తేలికైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని కొన్ని సంప్రదాయాలు సూచిస్తాయి. అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం పాపమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇవి సాధారణ ఆహార పదార్థాలే. వాటిని వ్రతంలో తీసుకోవాలా వద్దా అనే కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం, వ్రత నియమాలను బట్టి మారుతుంది. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిని దూరంగా ఉంచడం వల్ల ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కాబట్టి వ్రతం చేస్తున్నప్పుడు ఆహార నియమాలను పాటించాలనుకుంటే మీ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వ్రతం అంటే ఆకలితో ఉండటం మాత్రమే కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, కోరికలను నియంత్రించడం, భగవంతునిపై ఏకాగ్రత పెట్టడం. అందుకే మన పెద్దలు చెప్పారు, ఆహారాన్ని నియంత్రిస్తే ఆలోచనలు కూడా నియంత్రించుకోవచ్చు అని. ఈ వ్రతకాలంలో సాత్వికమైన ఆహారం తీసుకుంటూ భగవంతుని నామస్మరణతో మనస్సును పవిత్రంగా ఉంచుకుందాం.